అరే నేనేమన్నాను ఇప్పుడు, జస్ట్ అడ్వైస్ ఇచ్చాను అంతేగా, దానికి గొడవ పడతావేంటి? హలో హలో ఏమైంది తౌఫిక్ భాయ్? అరే ఏం లేదురా, మా పిల్ల వాళ్ళ ఆఫీస్ లో జరిగిన పాలిటిక్స్ గురించి, వాళ్ళ మేనేజర్ తో జరిగిన ఇష్యూస్ గురించి చెప్తుంటే, సరే అవి ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి అడ్వైజ్ ఇస్తుంటే నాతో గొడవ పడుతుంది. ఇదేం చూసినావు? మొన్న అర్ధరాత్రి నా పిల్ల కాల్ చేసి ఆకలేస్తుందని ఒకటే లొల్లి. సరే మీ ఇంట్లో బిస్కెట్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తినేసి పండుకో అని చెప్పిన. లేదు నాకు బిర్యానీ కావాలని అంటది. అరే ఆకలి తీయడం ఇంపార్టెంట్, ఏ ఫుడ్ అయితే ఏందని చెప్పేసి అంటే నువ్వు పెద్ద అడిగి మనిషివి, నీకు క్రేవింగ్స్ గురించి తెలియదు, బొక్క తెలియదు, నాతో కూడా పడుతుంది టాపిక్ బై. దీనమ్మా ప్రపంచంలో లేడీస్ అందరూ ఒకే రకంగా ఉన్నారా? అరే వాళ్ళు చెప్పింది విని ఊరుకోవడానికి మనం ఏమైనా మోగలమా? మనిషి అన్నాక రియాక్ట్ అవుతాడు, మగాడన్నాక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. మరీ ముఖ్యంగా మనం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బీర్ లేకూడదురా, హార్డ్ వేయాలి. అర్థం కాలేదు కదా, నేను చెప్తాను వినండి. ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలని చూడకండిరా, అప్పుడు మీరే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అవుతారు. వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మీతో డిస్కస్ చేసేది మీరేదో పెద్ద ఐన్స్టీన్ లాగా వాటిని సాల్వ్ చేస్తారని కాదు. మీరు జస్ట్ ఏం మాట్లాడకుండా ఒక వాల్ లా నిలబడితే వాళ్ళు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని బాల్ రూపంలో మీకు 4-5 సార్లు కొడతారనమాట. వాళ్ళ కోపం కసి తీరిపోయాక ఆపేస్తారు. మీరు అది వినకుండా అది పట్టుకోవాలని చూసారనుకోండి, పెంట పెంట అయిపోద్ది. అందుకని వాళ్ళు చెప్పినప్పుడు జస్ట్ వినూరుకోవడం తప్ప మీకు ఇంకే ఆప్షన్ లేదురా. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.